హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను 2026లో హిందీ లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ఒక మంచి థ్రిల్లర్ డ్రామా మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే కాజల్ అగర్వాల్ నటించినటువంటి ద ఇండియా స్టోరీ. మూవీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, సో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే మూవీ స్టార్టింగ్ సీన్ లోని యోగేష్ పోలీస్ స్టేషన్ కి వెళ్లి అక్కడ ఉన్నటువంటి ఇన్స్పెక్టర్ ని చూసి, నా కూతురు మర్డర్ జరిగింది, ఈ కేసుని తీసుకోండి అంటూ ఉంటాడు. అయితే యోగేష్ చెప్పినటువంటి మాటలను విన్నటువంటి పోలీస్ ఇన్స్పెక్టర్ ఆ యోగేష్ ని చూసి, ఈ కేసు మేము తీసుకోమని చెప్పడంతో అప్పటికే ఈ కేసుని హ్యాండిల్ చేయమని చెప్పి యోగేష్ చాలా సార్లు స్టేషన్ చుట్టూ తిరిగి ఉంటాడు. అయినప్పటికీ పోలీసులు ఆ కేసుని తీసుకోకపోవడంతో యోగేష్ కి చాలా కోపం వస్తూ ఉంటుంది. పోలీసులు మాత్రం అవేమీ పట్టించుకోకుండా యోగేష్ ని అక్కడి నుంచి బయటికి పంపించేస్తారు. దాంతో యోగేష్ వెంటనే చాలా మంది లాయర్ల దగ్గరికి వెళ్లి ఈ కేసుని టేకప్ చెయ్యండి అని అంటూ ఉంటాడు. అయినప్పటికీ వాళ్ళు మాత్రం యోగేష్ చెప్పే మాటలను విని, ఈ కేసులో అంత పట్టు లేదు, పైగా పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారు, దీనికి చాలా ఎక్కువ ఖర్చు కూడా అవుతుంది, నీ దగ్గర అంత డబ్బు లేదంటున్నావు కదా, కాబట్టి ఈ కేసుని మేము తీసుకోమని చెప్పి ఆ కేసుని తీసుకోకుండా పంపించేస్తూ ఉంటారు. దాంతో ఆ యోగేష్ చాలా బాధపడుతూ ఉంటాడు. అలా కొన్ని రోజులు గడిచిపోతుంది. ఫైనల్ గా ఈ కేసు లాయర్ అయినటువంటి అర్చన దగ్గరికి వెళ్తుంది. దాంతో అర్చన వెంటనే ఆ తర్వాత రోజే కోర్టులో జడ్జి గారిని చూసి మాట్లాడుతూ, సార్, నా క్లయింట్ అయినటువంటి యోగేష్ కూతురు కొన్ని రోజుల క్రితమే చనిపోయింది. తను చనిపోవడానికి కారణం రైతులు, అలాగే పెస్టిసైడ్స్ మరియు గవర్నమెంట్ అని నా క్లయింట్ కేసు వేశాడు అని చెప్తూ ఉంటుంది. ఆ మాటలు విన్నటువంటి జడ్జి వెంటనే అర్చనని చూసి, అసలు నువ్వు ఏ ఆధారాలతో ఈ విధంగా మాట్లాడుతున్నావు అని అడుగుతారు. సార్, ఇప్పటికే చాలా మంది క్యాన్సర్ వచ్చి చనిపోయారు. దీనికి మెయిన్ కారణం రైతులు కూరగాయల మీద, పంటల మీద వాడే పెస్టిసైడ్సే. ఆ పెస్టిసైడ్స్ మనం తినే ఫుడ్ కి అంటుకుని ఉండిపోతున్నాయి. వాటిని ఎంత కడిగినా అవి పోవడం లేదు. అందుకే అవి తిన్నటువంటి జనాలకి క్యాన్సర్ రావడం, దాని ద్వారా జనాలు చాలా మంది చనిపోతున్నారు. దీని అంతటికీ కారణం రైతులు నిర్లక్ష్యంగా పెస్టిసైడ్స్ ని వాడడం. అదేవిధంగా గవర్నమెంట్ కూడా ఎటువంటి రిస్ట్రిక్షన్స్ పెట్టకపోవడంతో చాలా కంపెనీలు పుట్టుకు వచ్చి పెస్టిసైడ్స్ ని క్రియేట్ చేస్తున్నారు. వీళ్ళ కారణంగానే సమాజంలో ఉన్న ప్రజలందరూ కూడా ఇలాంటి పెస్టిసైడ్స్ వాడినటువంటి కూరగాయలు తినడం వల్ల క్యాన్సర్ బారిన పడుతున్నారు అంటూ ఉంటుంది. అలా అర్చన ఫార్మర్స్ గురించి నిర్లక్ష్యంగా ఫార్మర్స్ పెస్టిసైడ్స్ ని వాడుతున్నారు అని చెప్పి ఉండడంతో ఫార్మర్స్ అందరూ కూడా అర్చన మీద చాలా కోపపడుతూ, నువ్వెందుకు ఫార్మర్స్ ని ఈ విధంగా తిడుతున్నావు, నువ్వు ఖచ్చితంగా మా అందరికీ కూడా సారీ చెప్పాలి అని అంటూ ఉంటారు. అయినప్పటికీ అర్చన మాత్రం తను చెప్పినటువంటి మాట మీద నిలబడుతూ, నేను చెప్పిన మాటలన్నీ కూడా నేను ప్రూవ్ చేస్తాను అని అంటూ ఉంటుంది. అర్చన వాదనను విన్నటువంటి జడ్జి వెంటనే ఈ కేసుని మరొక డేట్ కు వాయిదా వేస్తాడు. కట్ చేస్తే మరో పక్క అర్చన రైతులందరూ కూడా చాలా నిర్లక్ష్యంగా పెస్టిసైడ్స్ ని వాడుతున్నారు అని అన్నందుకు రైతులందరూ కూడా అర్చనకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, ఈ అర్చన లాయర్ కావాలనే తన పేరు తెచ్చుకోవడం కోసం మా మీద నిందలు వేస్తుంది, తను మా మీద చేసినటువంటి వ్యాఖ్యలన్నింటినీ కూడా వెనక్కి తీసుకోవాలి అంటూ ధర్నాలు చేస్తూ ఆ అర్చన దిష్టి బొమ్మల్ని కూడా దహనం చేస్తూ ఉంటారు. అయినప్పటికీ అర్చన మాత్రం నేను మాత్రం ఈ కేసును వాదించి తీరుతానని డిసైడ్ అవుతుంది. ఆ తర్వాత అర్చనకు ఆపోజిట్ లో ఒక స్ట్రాంగ్ లాయర్ వస్తాడు. తను జడ్జి గారిని చూసి మాట్లాడుతూ, సార్, ఫార్మర్స్ అందరూ కూడా పెస్టిసైడ్స్ విరివిగా వాడడం వల్లనే క్యాన్సర్ వస్తుందని మన లాయర్ గారు చెప్తున్నారు. మరి అలాంటి పెస్టిసైడ్స్ వాడినటువంటి ఫుడ్ నే కదా ఆ రైతులు కూడా తింటున్నారు, వాళ్ళకి ఎందుకు క్యాన్సర్ రావడం లేదు అని అడుగుతూ ఉంటాడు. దానికి అర్చన సమాధానం చెప్తూ, ఆ ఫుడ్ తిన్న అందరికీ కూడా ఒకే విధంగా క్యాన్సర్ రావాలని ఏమీ లేదు, కొంతమందికి క్యాన్సర్ వస్తుంది, కొంతమందికి రాదు అంటూ దీని మీద చాలా పరిశోధనలు చేసినటువంటి ఒక డాక్టర్ ని పిలిచి మాట్లాడిస్తుంది. ఆ డాక్టర్ జడ్జి గారిని చూసి మాట్లాడుతూ, సార్, ఒకప్పుడు మన భారతదేశంలో కరువు వచ్చి చాలా మంది ప్రజలు ఆకలితో చనిపోయారు. అందుకే భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరి ఆకలిని కూడా తీర్చడం కోసం హరిత విప్లవం స్టార్ట్ అయ్యింది. అంటే మనం పండించే పంట మన చేతికి రావడం కోసం చాలా సమయం పడుతూ ఉండడంతో ఇలా కాదు అని హరిత విప్లవంలో భాగంగా కెమికల్స్ ని వాడి ఆ పంటని చాలా త్వరగా చేతికి వచ్చే విధంగా చేశారు. ఆ విధంగా హరిత విప్లవం తీసుకొచ్చి భారతదేశంలో ఉన్నటువంటి ప్రజల ఆకలిని తీర్చారు. కానీ ఆ తర్వాత కరువు తగ్గినప్పటికీ మనం మాత్రం ఆ పద్ధతులను వదిలిపెట్టలేదు. ఇప్పటికీ కెమికల్స్ ని వాడుతూ పంటలు పండిస్తున్నాం. ఇలాంటి కెమికల్స్ ని చాలా విరివిగా వాడడం వల్ల మనం తినే ఫుడ్ కూడా పాయిజన్ అయిపోయింది అని ఆ డాక్టర్ గారు జడ్జి గారి దగ్గర చెప్తూ ఉంటాడు. ఆ తర్వాత అర్చన వెంటనే యోగేష్ కూతురైనటువంటి పరీకి ట్రీట్మెంట్ చేసినటువంటి డాక్టర్ని పిలిపించి తన చేత మాట్లాడిస్తుంది. డాక్టర్ వెంటనే అక్కడ జడ్జి గారిని చూసి మాట్లాడుతూ, నేను ట్రీట్మెంట్ చేసినటువంటి ఆ పరీ బాడీలో రైతుల పంటల మీద వాడేటటువంటి పెస్టిసైడ్స్ తన బాడీలో కనిపించాయి, వాటి వల్లే ఆ పరీ పాపకి క్యాన్సర్ వచ్చింది అని చెప్తాడు. వీటన్నిటిని పరిశీలించినటువంటి జడ్జి వెంటనే అర్చన వేసినటువంటి పిటిషన్ ని యాక్సెప్ట్ చేస్తారు.
అదేవిధంగా కోర్టు అర్చనని చూసి ఈ కేసులో ఎంక్వైరీ చేయడం కోసం నువ్వు ఎవరైనా ఒక పోలీస్ ఆఫీసర్ని కూడా సెలెక్ట్ చేసుకోమని చెప్పడంతో అర్చన నిజాయితీ పరుడైనటువంటి పోలీస్ ఆఫీసర్ రాథోడ్ని సెలెక్ట్ చేసుకుంటుంది. ఆ తర్వాత అర్చన వెంటనే ఆ పోలీస్ ఆఫీసర్ రాథోడ్ని కలవడానికి బయలుదేరి వెళ్తుంది. రాథోడ్ అర్చనను చూసి, అమ్మ ఈ కేసులో మనకు చాలా కష్టాలు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే నువ్వు వేసినటువంటి ఈ పిటిషన్లో చాలా పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. కాబట్టి ఈ కేసు విషయంలో నీకు చాలా ప్రాబ్లం వస్తుంది అని అంటూ ఉంటాడు. అర్చన వెంటనే రాథోడ్ని చూసి, సరే ఎన్ని కష్టాలు వచ్చినా సరే మనం మాత్రం ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్న వాళ్ళందరికీ కూడా శిక్ష పడేలాగా చేయాలి. అలా చేస్తేనే మిగతా అమాయకమైన ప్రజలు కూడా బ్రతుకుతారు అని చెప్పడంతో ఆ తర్వాత అర్చన మరియు రాథోడ్ వెంటనే ఈ కేసుకు సంబంధించినటువంటి డేటా మొత్తాన్ని కూడా సేకరించడం మొదలు పెడతారు. ఆ తర్వాత రాథోడ్ మరియు అర్చన ఇద్దరు కూడా జైల్లో ఉన్నటువంటి ఒక ఇద్దరు ఖైదీల్ని కలవడానికి వెళ్తారు. నిజానికి ఆ ఇద్దరు ఖైదీలు కూడా కల్తీ పాలు చేసి జైలుకి వచ్చి ఉంటారు. అర్చన వాళ్ళిద్దరిని కలిసి మాట్లాడుతూ, మీరు ఒకసారి నా కళ్ళ ముందే మీరు చేసినటువంటి కల్తీ పాలు ఏ విధంగా చేస్తారో ఒకసారి చేసి చూపించండి అని అంటుంది. దాంతో ఆ ఖైదీలు ఇద్దరు కూడా ఒక చుక్క పాలు కూడా లేకుండా కెమికల్స్ మాత్రమే వాడి అచ్చం పాలులాగా, అంటే రంగు రుచి చిక్కదనం అన్ని కూడా పాలులాగా ఉండే విధంగా తయారు చేస్తారు. దాన్ని చూసినటువంటి రాథోడ్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఎందుకంటే ఈ రాత్రి ప్రతిరోజు కూడా తన కొడుక్కి పాలు తాగు, ఎముకలు కొంచెం గట్టి పడతాయి, బలంగా ఉంటావని చెప్పి తన కొడుకు చేత పాలు తాగిస్తూ ఉండి ఉంటాడు. అందుకే రాథోడ్ ఈ విషయం చూసిన వెంటనే పాలల్లో ఇంత కల్తీ జరుగుతుందా, అనవసరంగా నా కొడుక్కి ప్రతిరోజు పాలు ఇచ్చినట్లుగా ఉన్నాను అని అనుకుంటూ ఉంటాడు. ఈ క్రమంలోని రాథోడ్కి ఫుడ్ ఏ విధంగా ఎన్ని విధాలుగా కల్తీ అవుతుందో తెలుసుకున్నటువంటి రాథోడ్ మాత్రం షాక్ లో ఉండిపోతాడు. ఆ తర్వాత రాథోడ్ మరియు అర్చన ఇద్దరు కూడా ఒక పొలాల దగ్గరికి వెళ్లి ఎంక్వైరీ చేస్తూ ఉన్న సమయంలో ఒక రైతు తన పొలంలో అప్పుడే పెస్టిసైడ్స్ ని స్ప్రే చేస్తూ ఉంటాడు. దాంతో అర్చన వెంటనే అతని దగ్గరికి వెళ్లి మాట్లాడుతూ, మీరు చేస్తున్నటువంటి ఈ స్ప్రే కూరగాయలను కడిగినప్పుడు పోతుందా అని అడుగుతుంది. దానికి ఆ రైతు వెంటనే అర్చన చూసి, మేడం ఈ స్ప్రేలు 2 రకాలు ఉంటాయి మేడం. ఒక స్ప్రే అది స్ప్రే చేసినప్పుడు చెట్ల మీదకి పురుగులు రానివ్వకుండా చేస్తుంది, కానీ వాటర్ పడినప్పుడు ఆ పెస్టిసైడ్స్ అన్ని కూడా పోతాయి, అంటే మళ్ళీ మనం పెస్టిసైడ్స్ స్ప్రే చేయాల్సి ఉంటుంది. అదే రెండో రకం స్ప్రే ఉంటుంది, దాన్ని స్ప్రే చేస్తే వాటర్ పడిన ఆ స్ప్రే మాత్రం పోదు, అంటే ఈ రెండో రకం స్ప్రేని చేస్తే మాత్రం వర్షం పడినప్పటికీ మళ్ళీ స్ప్రే చేయాల్సిన అవసరం ఉండదు అని అంటూ ఉంటాడు. సరే కూరగాయలు కొన్నటువంటి సామాన్యులు వీటిని ఇంటికి తీసుకుని వెళ్లి కడిగితే వాటి మీద ఉన్నటువంటి పెస్టిసైడ్స్ పోతాయా లేవా అని అడుగుతుంది. దానికి ఆ రైతు వెంటనే అర్చనని చూసి, మేడం ఆ విషయం నాకైతే తెలియదు మేడం, కానీ మేము మాత్రం ఈ కూరగాయల్ని పంటను తినం మేడం, కొంచెం లేట్ అయినా సరే ఆర్గానిక్ గా పండించినటువంటి ఫుడ్ ను మాత్రమే మేము తీసుకుంటాం, కానీ అది పండడానికి చాలా లేట్ అవుతుంది కదా, ఆ పద్ధతుల్ని ఇక్కడ వ్యవసాయంలో వాడితే మాకు చాలా నష్టం వస్తుంది, కాబట్టి ఆ పద్ధతిని ఇక్కడ వ్యవసాయంలో వాడకుండా పెస్టిసైడ్స్ ని వాడుతూ ఉంటామని చెప్తూ ఉంటాడు. ఆ మాటలో ఉన్నటువంటి అర్చన కూడా చాలా షాక్ అవుతూ ఉంటుంది. ఆ తర్వాత అర్చన మరియు రాథోడ్ వెంటనే చాలా ఊర్లకు వెళ్లి అక్కడ ఎంక్వైరీ చేస్తూ ఉన్న సమయంలో వాళ్ళకి తెలిసేది ఏమిటి అంటే, రైతులకు కూడా చాలా మందికి క్యాన్సర్ వచ్చి ఉందని, అసలు ఆ క్యాన్సర్ వాళ్ళకి ఎలా వచ్చిందో ఆ విషయం కూడా వాళ్ళకి తెలియదు అన్న విషయాన్ని రాథోడ్ మరియు అర్చన గమనిస్తారు. ఆ తర్వాత అర్చన ఆ విధంగా క్యాన్సర్ వచ్చి ఉన్నటువంటి చాలా మంది రైతు కుటుంబాలని పరిశీలించగా, ఆ క్యాన్సర్ వచ్చినటువంటి రైతులందరూ కూడా చాలా కష్టాలను అనుభవిస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ట్రీట్మెంట్ చేయించుకోవడం కోసం కూడా వాళ్ళ దగ్గర డబ్బులు లేకుండా ఉండి ఉంటాయి. ఈ సంఘటనలన్నీ చూసినటువంటి అర్చన మరియు ఆ రాథోడ్ ఇద్దరు కూడా చాలా బాధపడిపోతూ ఉంటారు. అంటే ఈ రైతులకి పాపం వాళ్ళు ఎటువంటి పెస్టిసైడ్స్ ని వాడుతున్నారో, ఆ పెస్టిసైడ్స్ వల్ల ఎటువంటి నష్టాలు కలుగుతున్నాయో వీళ్ళకి ఏమీ అర్థం కావడం లేదు. వీళ్ళు కేవలం పంట ఎక్కువ వస్తుంది అన్న ఉద్దేశంతో ఈ పెస్టిసైడ్స్ అన్ని కూడా వాడుతున్నారు. ఆ పెస్టిసైడ్స్ వాడినటువంటి ఫుడ్ ను తినడం వల్ల రైతుల్లో కూడా చాలా మందికి క్యాన్సర్ వచ్చింది అని అర్చన మరియు ఆ రాథోడ్ ఇద్దరు కూడా బాధపడుతూ ఉంటారు. అక్కడి నుంచి తిరిగి వెళ్లే సమయంలో రాథోడ్ వెంటనే ఆ అర్చనని చూసి, ఈ పరి వాళ్ళ నాన్న ఏం చేస్తూ ఉంటాడో అని అడుగుతూ ఉంటాడు. దానికి అర్చన వెంటనే ఆ రాథోడ్ ని చూసి, సార్ నేను చనిపోయినటువంటి పరి వాళ్ళ నాన్న అయినటువంటి యోగేష్ కి వైఫ్ ని అని అంటుంది. అంటే మనకు తెలిసేది ఏమిటి అంటే, చనిపోయినటువంటి ఆ పరి యోగేష్ మరియు అర్చనకు పుట్టినటువంటి పాప అని తెలుస్తుంది. ఇక్కడే మనకు ఈ అర్చన స్టోరీని చూపించడం జరుగుతుంది. అర్చన హస్బెండ్ అయినటువంటి యోగేష్ మిలిటరీలో వర్క్ చేస్తూ ఉంటాడు. అయినప్పటికీ పరికి మరియు యోగేష్ కి మధ్య మంచి బాండింగ్ ఉంటుంది. ఈ యోగేష్ తన తల్లిదండ్రులతో పాటు కలిసి జీవిస్తూ ఉండడంతో యోగేష్ కి ఉన్నటువంటి ఒకే ఒక్క పాపతో యోగేష్ తల్లిదండ్రుల్లో కూడా చాలా బాండింగ్ ఏర్పడి మంచిగా చూసుకుంటూ ఉంటారు. అలా పరి పాపని చాలా ప్రేమగా చూసుకుంటూ ఉన్న సమయంలో ఒకరోజు పరికి ఆరోగ్యం పాడవుతుంది. అంటే తనకి మాటి మాటికి జ్వరం వస్తూ ఉండడంతో తనని ఒకరోజు హాస్పిటల్ దగ్గరికి తీసుకుని వెళ్లి టెస్టులు చేయించగా తనకి క్యాన్సర్ అన్న విషయం అప్పుడు బయటపడుతుంది. దాంతో పరి ఫ్యామిలీ వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా భయపడుతూ ఉంటారు.
దాంతో యోగేష్ వెంటనే తన కూతురికి ట్రీట్మెంట్ చేయించాలి అని పరీని హాస్పిటల్ కి తీసుకుని వెళ్ళగా అప్పుడే వాళ్ళకి తెలిసేది ఏమిటి అంటే పరీకి ట్రీట్మెంట్ అంత ఈజీగా తొందరగా అవ్వదు అని తెలుస్తుంది. డాక్టర్ వెంటనే యోగేష్ ని చూసి మీ పాపకు వెంటనే అర్జెంట్ గా ఒక సర్జరీ చేయాలి, అది దాదాపు 70 నుంచి 80 లక్షల వరకు అవుతుంది అని చెప్పడంతో ఒక్కసారిగా యోగేష్ భయపడుతూ ఉంటాడు. ఎందుకంటే ఈ యోగేష్ ఇప్పటికిప్పుడు అంత డబ్బులు తీసుకురావాలంటే ఎక్కడి నుంచి తీసుకుని రావాలి అని చాలా భయపడుతూ ఉంటాడు. మరోపక్క యోగేష్ తన కూతురికి ట్రీట్మెంట్ చేయించడం కోసమని చాలా రోజుల నుంచి డ్యూటీకి వెళ్లకుండా ఉండడంతో తన పై అధికారులు తనకు ఫోన్ చేసి నువ్వు అర్జెంట్ గా వచ్చి డ్యూటీలో జాయిన్ అవ్వు, లేదంటే నీ జాబ్ ను తీసేస్తామని వార్నింగ్ ఇస్తూ ఉంటారు. దానికి ఆ యోగేష్ మాత్రం ఇంక చేసేదేమీ లేక నాకు ఇప్పుడు జాబ్ కన్నా నా కూతురు ప్రాణమే ముఖ్యం అని చెప్పి తన జాబ్ లో వెళ్లి తిరిగి జాయిన్ అవ్వకుండా అక్కడే ఉండిపోయి తన కూతురికి ట్రీట్మెంట్ చేయించాలి అని వెంటనే తనకు ఉన్నటువంటి ఇల్లు మొత్తాన్ని కూడా అమ్మేసి డబ్బులు తీసుకుని వెళ్లి హాస్పిటల్లో కట్టి తన కూతురికి సర్జరీ చేయిస్తాడు. ఈ సర్జరీ చేయించిన తర్వాత పరి ఆరోగ్యం కొంచెం కోలుకుంటూ ఉండడంతో అర్చన మరియు యోగేష్ అలాగే యోగేష్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా చాలా ఆనందపడుతూ ఉంటారు. అయితే ఆ పరికి ట్రీట్మెంట్ చేయించే క్రమంలో ఆ యోగేష్ ఆస్తి మొత్తం కూడా కోల్పోయి వాళ్ళ సొంత ఇంటి నుంచి కేవలం ఒక చిన్న ఇంట్లో రెంట్కి ఉండడం కోసం వచ్చి ఉంటారు. అయినప్పటికీ వాళ్ళు మాత్రం ఆస్తి గురించి బాధపడకుండా నా పరి ప్రాణాలు బ్రతికే అని చెప్పి వాళ్ళందరూ కూడా చాలా ఆనందపడుతూ ఉంటారు. అలాంటి సమయంలోనే ఒక రోజు ఈ పరి తన ఫ్రెండ్స్ తో ఆడుకుంటూ ఒక్కసారిగా కళ్ళు తిరిగి కింద పడిపోతుంది. దాంతో వెంటనే ఆ పరిని హాస్పిటల్ తీసుకుని వెళ్ళగా డాక్టర్ వెంటనే ఆ పరిని టెస్ట్ చేసి యోగేష్ ని చూసి మీ అమ్మాయి పరి ఇంకా కోలుకోలేదు, తనకి ఇంకా ట్రీట్మెంట్ చేయించాల్సి ఉంది, అదేవిధంగా మీ అమ్మాయి బాడీలో పంటలు పండించడం కోసం వాడేటటువంటి పెస్టిసైడ్స్ కూడా మీ అమ్మాయి బాడీలో ఉన్నాయి అని అంటాడు. ఆ మాటలో ఉన్నటువంటి యోగేష్ కూడా చాలా బాధపడుతూ అక్కడి నుంచి బయటకు వచ్చి ఇప్పుడు మళ్ళీ నా కూతురికి ట్రీట్మెంట్ చేయించడం కోసం డబ్బులు కావాలంటే ఎక్కడి నుంచి తీసుకుని రావాలి అని బాధపడుతూ ఉంటాడు. దాంతో డాక్టర్ ఈ యోగేష్ ని చూసి ప్రైవేట్ హాస్పిటల్లో నీ కూతురికి ట్రీట్మెంట్ చేయించాలి అంటే చాలా ఎక్కువ డబ్బులు ఖర్చు అవుతుంది, నా మాట విను, నువ్వు గవర్నమెంట్ హాస్పిటల్కి నీ కూతుర్ని తీసుకుని వెళ్ళు, అక్కడ ఫ్రీగా నీ కూతురికి ట్రీట్మెంట్ చేస్తారు అని చెప్పడంతో ఇక చేసేదేమీ లేక యోగేష్ వెంటనే తన కూతురు అయినటువంటి పరీని ఆ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరికి తీసుకుని వెళ్ళడం కోసం రెడీ అవుతాడు. అర్చన తన దగ్గర దాచిపెట్టుకున్నటువంటి డబ్బులు మొత్తం కూడా యోగేష్కి ఇవ్వడంతో యోగేష్ వెంటనే అర్చనని చూసి నేను ఒక్కడనే పాపను హాస్పిటల్ దగ్గరికి తీసుకుని వెళ్తాను, నువ్వు ఇక్కడుండి ఏదో ఒక పని చేస్తూ ఉంటే కనీసం మన ఖర్చుల కన్నా వస్తుంది అని చెప్పి అర్చనని ఇంటి దగ్గర ఉంచి యోగేష్ వెంటనే తన కూతురు పరిని తీసుకుని హాస్పిటల్ దగ్గరికి వెళ్తాడు. అయితే హాస్పిటల్ దగ్గరికి వెళ్ళగా అక్కడ చాలా మంది పేషెంట్స్ ఉండడంతో పేషెంట్లకు బెడ్లు కూడా దొరక్కపోవడంతో హాస్పిటల్ బయటే కూర్చోబెట్టి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. యోగేష్ కూడా తన కూతుర్ని హాస్పిటల్ బయట కూర్చోబెట్టి తన కూతురికి అక్కడ ట్రీట్మెంట్ చేయిస్తూ ఉంటాడు. అయితే ఈ విషయం ఏది కూడా అర్చనకి చెప్పకుండా యోగేష్ అక్కడే ఉండి తన కూతురికి బయట ట్రీట్మెంట్ చేయిస్తూ ఉంటాడు. అయితే ట్రీట్మెంట్ చేయిస్తూ ఉన్నప్పటికీ పరి ఆరోగ్యం మాత్రం కొంచెం కూడా కోలుకోకుండా ఉంటుంది. అలాంటి సమయంలోనే ఒక రోజు పరి అక్కడ చనిపోవడంతో తన కూతురు చనిపోవడంతో చాలా బాధపడినటువంటి యోగేష్ వెంటనే నా కూతురు చనిపోవడానికి కారణం ఈ పెస్టిసైడ్సే కదా, ఇలాంటి పెస్టిసైడ్స్ కంపెనీస్ అన్నిటి మీద కూడా కేసు ఫైల్ చేయాలి అని చెప్పి ఆ పెస్టిసైడ్స్ కంపెనీ మీద కేసు వేయడం కోసం చాలా పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్తూ ఉంటాడు. కానీ ఏ పోలీస్ ఆఫీసర్ కూడా ఆ కంపెనీల మీద కేసు ఫైల్ చేయడం కోసం రెడీగా ఉండరు. దాంతో వాళ్ళు చాలా మంది లాయర్స్ దగ్గరకు కూడా వెళ్ళి కేసు ఫైల్ చేయండి అని అడుగుతూ ఉంటారు, కానీ లాయర్స్ కూడా ముందుకు రాకుండా ఉంటారు. అందుకే అర్చన తన కూతురు కేసుని తనే వాదించాలి అని చెప్పి లా ప్రాక్టీస్ చేసి ఉంటుంది. అంటే అర్చనకి ఇది మొదటి కేసు అయి ఉంటుంది. స్టోరీ ప్రజెంట్ వస్తుంది. అర్చన స్టోరీ మొత్తం విన్నటువంటి ఆ రాథోడ్ యోగేష్ మరియు అర్చనకి జరిగిన దాన్ని గుర్తు చేసుకుని చాలా బాధపడుతూ ఉంటాడు. ఆ తర్వాత కోర్టుకు వచ్చినటువంటి రాథోడ్ అక్కడ ఉన్నటువంటి జడ్జి గారిని చూసి ఇప్పటి వరకు ఈ పెస్టిసైడ్స్ వాడడం వల్ల ఎంతమంది క్యాన్సర్ వచ్చి చనిపోయారు, ప్రజెంట్ ఎంతమంది అనారోగ్యంగా ఉన్నారు, వాళ్ళు ఎంతమంది ఇప్పుడు చనిపోవడానికి సిద్ధంగా ఉన్నారో ఆ డేటా మొత్తం కూడా వివరించి చెప్తూ వీలైనంత త్వరగా పెస్టిసైడ్స్ వాడడం ఆపించాలి, లేదంటే చాలా మంది క్యాన్సర్ బారిన పడి చనిపోయే అవకాశం ఉంది అని అంటూ ఉంటాడు. అప్పుడు అపోజిషన్ లాయర్ వెంటనే అర్చనను చూసి మాట్లాడుతూ ఈ పెస్టిసైడ్స్ అన్ని వాడుతున్నారు కాబట్టి రైతులు తప్పు, అదే విధంగా రైతులు ఆ పెస్టిసైడ్స్ వాడుకోమని పర్మిషన్ ఇచ్చినటువంటి గవర్నమెంట్ కూడా తప్పే కదా, అదే విధంగా అలాంటి ఫుడ్ ని పిల్లలకు పెడుతున్నారు అంటే తల్లిదండ్రులది కూడా తప్పే కదా, వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోవాలని అంటూ ఉంటాడు. ఆ మాటలు ఉన్న అర్చన ఆశ్చర్యపోతూ ఉండగా జడ్జి గారు వెంటనే ఈ కేసుని మళ్ళీ వాయిదా వేస్తారు. అయితే అప్పటి వరకు అర్చనకి వ్యతిరేకంగా మాట్లాడుతున్న వాళ్ళందరూ కూడా నెమ్మదిగా అర్చనని అర్థం చేసుకుని ఈ అర్చన మాట్లాడుతున్న దాంట్లో నిజం ఉంది కదా, మన చుట్టుపక్కల ఉన్నటువంటి కుటుంబాల్లో కూడా చాలా మంది చనిపోతున్నారు, వాళ్ళందరూ కూడా ఈ పెస్టిసైడ్స్ కలిపి ఉన్నటువంటి ఫుడ్ తినడం వల్లే కదా ఈ విధంగా జరుగుతుంది, తను ఈ పెస్టిసైడ్స్ కంపెనీ మీదే కదా పోరాడుతుంది, అది కరెక్ట్ పాయింటే, ఖచ్చితంగా ఈ కేసులో అర్చన విజయం సాధించాలి అని చెప్పి అందరూ కోరుకుంటూ అర్చనకి సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఆ తర్వాత వాయిదాలో అపోజిషన్ లాయర్ మాట్లాడుతూ ఈ అర్చన తన ఫస్ట్ కేసులోనే పేరు సంపాదించాలన్న ఉద్దేశం
ఉద్దేశంతో ఈ పెస్టిసైడ్స్ కంపెనీ మీద లేనిపోని రాద్ధాంతం చేస్తుంది అని అంటూ ఉంటాడు. దానికి ఆ అర్చన చాలా బాధపడుతూ అపోజిషన్ లాయర్ ని చూసి ఒకసారి నా పేరుని పూర్తిగా చూడండి అని అంటుంది. అప్పుడే అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా చనిపోయినటువంటి పరి వాళ్ళ అమ్మ ఈ అర్చన అన్న విషయం తెలుస్తుంది. దాంతో అర్చన వెంటనే తన స్టోరీ మొత్తం కూడా అక్కడ ఉన్న వాళ్ళకి చెప్పడం మొదలు పెడుతుంది. నేను నా హస్బెండ్ నా కూతురికి న్యాయం జరగాలని చెప్పి చాలా మంది లాయర్ల దగ్గరికి వెళ్ళాం. ఎవరో కూడా ఈ కేసుని తీసుకోవడానికి ముందుకు రాలేదు. అదేవిధంగా చాలా మంది పోలీస్ స్టేషన్ దగ్గరికి కూడా వెళ్ళి కేసు ఫైల్ చేయాలని ట్రై చేశాం, కానీ ఎవరో కూడా కేసు ఫైల్ చేయలేదు. అందుకే నేనే స్వయంగా ఈ కేసును వాదించాలని చెప్పి లా ప్రాక్టీస్ చేసి ఈ కేసును వాదించడం మొదలు పెట్టాను. సార్, మనం వాడుతున్నటువంటి ఈ పెస్టిసైడ్స్ ని చాలా దేశాల్లో బ్యాన్ చేశారు. అందుకే ఆ పెస్టిసైడ్స్ కంపెనీ ఓనర్స్ మన ఇండియాకి వచ్చి ఇక్కడ పర్మిషన్ తీసుకుని ఆ పెస్టిసైడ్స్ ని ఇక్కడ అమ్మడం మొదలు పెట్టారు. మన గవర్నమెంట్ కూడా ఆ పెస్టిసైడ్స్ ఎంత ప్రమాదకరమో వాటి గురించి పరిశీలించకుండానే ఆ కంపెనీస్ అన్నిటికీ కూడా పర్మిషన్ ఇచ్చారు. ఇలానే జరుగుతూ పోతూ ఉంటే ఖచ్చితంగా మనం చాలా మందిని కోల్పోవాల్సి వస్తుంది అని చెప్తూ ఉంటుంది. ఆ మాట ఉన్న జడ్జి వెంటనే అర్చనను చూసి నీ భర్త అయినటువంటి యోగేష్ ఇక్కడ ఏమైనా చెప్పాలని అడుగుతాడు. అప్పుడు యోగేష్ వెంటనే ఆపోజిట్ లాయర్ ని చూసి మీరు ఎప్పుడైనా మీ తల్లి విషయం ఇచ్చారని అడుగుతాడు. ఆ మాటలో విన్నటువంటి ఆపోజిట్ లాయర్ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉండగా యోగేష్ మాట్లాడుతూ నేను ఒక సోల్జర్ని సార్, భారత మాతే నా తల్లిలా భావిస్తూ ఉంటాను. అలాంటిది మనం అందరం కూడా భారత మాతకే విషయం ఇస్తున్నాం సార్. నా కూతురు ట్రీట్మెంట్ చేయించుకునే సమయంలో నేనే పక్క నుండి ఆ బాధ మొత్తాన్ని కూడా నా కళ్ళారా చూశాను. నా కూతురు అన్ని ఇంజెక్షన్లు వేయించుకోలేక ఎంతో బాధపడింది. అందుకే నా కూతురు అనుభవించినటువంటి ఈ బాధని మరి ఎవరి పిల్లలకు కూడా అనుభవించకూడదు. ప్లీజ్ దయచేసి ఇంత ప్రమాదకరమైనటువంటి ఈ పెస్టిసైడ్స్ ని మన దేశంలో బ్యాన్ చేయండి అని రిక్వెస్ట్ చేస్తాడు. ఈ వాదనలన్నీ విన్న తర్వాత జడ్జి గారు వెంటనే తీర్పునిస్తూ ప్రజలకు హాని కలిగించే పెస్టిసైడ్స్ అన్నిటిని కూడా వెంటనే బ్యాన్ చేయాలి. ఈ పెస్టిసైడ్స్ ఎంతవరకు పంటకు అవసరమో అంతవరకు మాత్రమే వాడాలి. ప్రమాదకరమైనటువంటి పెస్టిసైడ్స్ అన్నిటిని కూడా వెంటనే బ్యాన్ చేయాలని తీర్పిస్తుంది. అదేవిధంగా ఈ కేసు మీద పోరాడుతూ తన జాబ్ ను పోగొట్టుకున్నటువంటి యోగేష్ కి మళ్ళీ తిరిగి జాబ్ వచ్చేలాగా తీర్పిస్తుంది. అక్కడతో ఈ మూవీ అయిపోతుంది. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.